హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసులో ఇవాళ 349 వీడియోలో మనం ఉన్నాం. ఈరోజు మనం 2025 నవంబర్లో ఈ 3-4 డేస్లో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు నిన్న కూడా నేను ఒక వీడియో ఇచ్చి మరి దాన్ని అయితే ప్రైవేట్ మోడ్లో ఉంచడం జరిగింది, ఎందుకంటే చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల. సో మీకు సేమ్ నెంబర్తో 2 వీడియోస్ ఉంటాయి, కానీ ఒకటి మాత్రం ప్రైవేట్లో ఉంటుంది, ఒకటి మాత్రం ఇది మాత్రం మీకు ఓపెన్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి, ప్లేలిస్ట్ మీకు సేమ్ నెంబర్తో 2 ఉంటాయి, దాన్ని అయితే డిలీట్ చేయలేదు నేను. ఇక మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను ప్రమోట్ చేయండి. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 1,00,000 కోట్ల నిధిని భారత ప్రధాని ఎప్పుడు ప్రారంభించారు? రైట్, రీసెంట్గా మనకు న్యూఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ కాన్క్లేవ్ జరిగిందండి. దాన్ని ఏమంటామంటే మనం ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అంటాం. ఇది న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత ప్రధానమంత్రి ప్రారంభించారు 2025 నవంబర్ 3న. మరి అదే రోజు ఈ 1,00,000 కోట్ల నిధిని మరి ప్రారంభించడం జరిగింది. దేనికోసం అంటే మనం వెస్టర్న్ కంట్రీస్తో పోల్చినప్పుడు ఇండియాలో మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ తక్కువ ఉంది. దీన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి ఈ R&Dని ప్రమోట్ చేయడానికి ఈ 1,00,000 కోట్ల నిధిని ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకి. దీన్ని శాస్త్ర సాంకేతికతల నవకల్పన సమ్మేళనం అంటున్నాం తెలుగులో అయితే. క్వశ్చన్ నెంబర్ 2, 2025 నవంబర్లో కల్మేగి తుఫాన్ ఏ దేశంలో సంభవించింది? రైట్, ఫిలిప్పీన్స్లో మనకు ఈ కల్మేగి తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఉందండి. మీకు ఇంపార్టెంట్ తుఫాన్లు ఏవైనా ఉన్నా, మీకు మొన్న మొంతా తుఫాన్ కావచ్చు, ఏపీ తెలంగాణ మీద కొంత ప్రభావాన్ని చూపెట్టినటువంటి తుఫాను, అదేవిధంగా మీకు ఫిలిప్పైన్స్లో కల్మేగి తుఫాను, ఇంకా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మన కరెంట్ అఫైర్స్లో టచ్ చేస్తున్నాను, ఎందుకంటే వీటి మీద ప్రశ్నలు అయితే మనకు కంటిన్యూగా వస్తున్నాయి. ఫలానా తుఫాన్ ఏ దేశం మీద ప్రభావం చూపింది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 3, 2025 అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ దినోత్సవం యొక్క నినాదం ఏమిటి? ప్రతి సంవత్సరం మనం నవంబర్ 3ను మరి అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్ డేగా జరుపుకుంటామండి. బయోస్పియర్ అంటే మీకు తెలుసు, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం వీటిని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో కూడా 18 బయోస్పియర్ రిజర్వ్స్ మనం ఏర్పాటు చేసినాము. సో ప్రతి సంవత్సరం నవంబర్ 3ను మనం అంతర్జాతీయ బయోస్పియర్ డేగా జరుపుకుంటున్నాం. 2025 నినాదం ఏంటంటే మనకి భూమాత సంరక్షకులు, సుస్థిర భవిష్యత్తు కొరకు బయోస్పియర్ రిజర్వులు అనే థీమ్ అయితే మనం తీసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల రష్యా ప్రారంభించిన సరికొత్త అణు జలాంతర్గామి ఏది? మనకు ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ రీసెంట్గా రష్యా స్టార్ట్ చేసిందండి. దాని పేరు ఖబారోవ్స్కీ అంటున్నాము. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు లేటెస్ట్ ఏమున్నా కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇది పోసైడాన్ అనే అణుశక్తితో నడిచే అణ్వాయుధాలను మోసుకెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచంలో తొలి క్యాష్లెస్ కంట్రీగా ఇటీవల ఏ దేశం ప్రకటించుకుంది? మరి ప్రపంచంలో మొట్టమొదటి క్యాష్లెస్ కంట్రీగా స్వీడన్ అయితే తనకు తానుగా అనౌన్స్ చేసుకోవడం జరిగింది. స్వీడన్లో ఇప్పుడు మనకు ఫిజికల్ మనీ అనేది లేదని చెప్తున్నారు. స్వీడన్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు అఫీషియల్లీ బికమ్ క్యాష్లెస్ ఇన్ 2025. కంప్లీట్ ఆన్లైన్ డిజిటల్ మనీ మాత్రమే మనం ఇక్కడ చూడవచ్చు. ఫిజికల్ మనీ అనేది లేదండి. స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి వాళ్ళది రిక్స్ బ్యాంకు, అక్కడ డిజిటల్ కరెన్సీ వచ్చేసి ఈ క్రోనా. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్గా ఎంపికైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? వెరీ రీసెంట్ ఇష్యూ అండి. అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్గా జొహరాన్ మమ్దాని ఎన్నికయ్యారు, డెమోక్రటిక్ పార్టీ నుంచి, గుర్తుంచుకోండి. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హస్మి విజయం సాధించారు. ఈమె భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక సిన్సినాటి మేయర్గా ఆఫ్తాబ్ పురేవాల్ ఎంపికయ్యారు, భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురు పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్, ఇంగ్లీష్లో అయితే మనం యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ UCCN అంటాము. ఈ జాబితాలో రీసెంట్గా ఒక ఇండియన్ సిటీ
చోటు సంపాదించుకుంది ఆ భారతీయ నగరం ఏది అనే ప్రశ్న ఇచ్చానండి. ఇక్కడ మీకు రీసెంట్గా ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ప్లేస్ సంపాదించుకున్న ఆ నగరం వచ్చేసి మనకి లక్నో అండి, యూపీ రాజధాని లక్నో. ఎందుకంటే ఈ క్రియేటివ్ సిటీస్ అనేది ఎందుకు ఐడెంటిఫై చేస్తారంటే ఆ సిటీకి ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి. అంటే జానపద కళలు కానివ్వండి, హస్తకళలు కానివ్వండి, సంగీతం కానివ్వండి, ఏదో ఒక స్పెషాలిటీ, ఒక ఐడెంటిటీ, ఒక ల్యాండ్ మార్క్ అనేది కనుక అక్కడ ఉంటే ఆ సిటీని యునెస్కో ఏం చేస్తుందంటే మనకు క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చేరుస్తుంది. మీకు లక్నోను ఎందుకు చేర్చారంటే లక్నో పురాతన వంటకాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అండి. ఆ వంటకాల విభాగంలో ఈ లక్నోను దీంట్లో చేర్చడం అనేది జరిగింది. అంటే చాలా విభాగాలు ఉన్నాయి వాళ్ళకు, జానపద కళలున్నా, హస్తకళలున్నా, సంగీతము, ఈ వంటలు, ఏదో ఒక దాంట్లో ప్రత్యేకత కనుక ఆ సిటీకి ఉంటే చేరుస్తారు. ఇంతకుముందు హైదరాబాద్ కూడా ఇందులో చేర్చారు. రైట్. దీన్ని పాకశాస్త్రం అంటే మీకు అందరికీ తెలుసు, ఆ నైపుణ్యంతో కూడినటువంటి వంటలు అండి. ఎందుకంటే లక్నోకి శతాబ్దాల నాటి సాంప్రదాయ వంటకాలకు ఇది స్వర్గధామం అండి. సో అందుకే క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ అంటున్నాం ఇక్కడ. ఈ విభాగం చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఈ లక్నో సిటీని ఎంపిక చేయడం అనేది జరిగింది. గాస్ట్రానమీ అంటే కులినరీ ఆర్ట్స్, అంటే ఇదే ఆ వంటలకు సంబంధించినటువంటి ఆర్ట్ అండి. అంటే లక్నో కంటే ముందు మీకు ఇండియా నుంచి చాలా చేరినాయి. జైపూర్ చేరింది ఎందుకంటే జానపద హస్తకళల విభాగంలో, వారణాసి చేరింది సంగీతంలో, చెన్నై సంగీతంలో, ముంబై చలనచిత్ర విభాగంలో, ఎందుకంటే అక్కడ సినిమాలు దానికి సంబంధించిన ఆర్ట్ ఎక్కువగా డెవలప్ అయింది. హైదరాబాదు సేమ్ పాకశాస్త్రంలోనే, గ్వాలియర్ సంగీతంలో, కోజికోడ్ కేరళ సాహిత్యంలో, శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ జానపద హస్తకళల విభాగంలో చేరింది. ఈ సిటీస్ మొత్తం ఇచ్చాను ఇండియా నుంచి ఏవేవి ఈ యునెస్కో క్రియేటివ్ నెట్వర్క్లో చేరి ఉన్నాయనేది మీకు ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక యునెస్కో అనేది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దీని యొక్క ఫుల్ ఫామ్. ప్రపంచవ్యాప్తంగా ఇది శాస్త్ర సాంకేతిక రంగాలు, అదేవిధంగా విద్యను అభివృద్ధి చేయడము, మరి కల్చర్ని డెవలప్మెంట్ చేయడము, ఇలాంటివైతే ప్రమోట్ చేస్తుంది. ఏర్పాటు చేసింది 1945 నవంబర్ 16 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్. సభ్య దేశాలు 193 ఉన్నాయి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో మనకు యునెస్కో హెడ్ క్వార్టర్ అనేది ఉందండి. క్వశ్చన్ నెంబర్ 7. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇళ్లపై మొట్టమొదటిసారిగా ఏ గ్రామంలో సౌర విద్యుత్తును ఏర్పాటు చేశారు? సోలార్ పవర్ ప్రతి ఇంటి మీద అమర్చారండి. అది ఏ గ్రామం అంటే తెలంగాణలోని కొండారెడ్డిపల్లి అండి. ఇది మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి సౌర విద్యుత్ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఏ దేశంలో ప్రారంభమైంది? రీసెంట్గా మనకు ఈజిప్టులో నవంబర్ 1, 2025 గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం అని ప్రారంభించారండి. ఇది ఈజిప్ట్ యొక్క పురాతన నాగరికతకు చెందిన దాదాపు 50,000 కళాఖండాలు ఇందులో ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా రికార్డులోకి అయితే వచ్చింది. మనకు వాస్తవానికి ఫ్రాన్స్లో ది లౌర్ ఇన్ ప్యారిస్లో ఒక మ్యూజియం ఉందండి. ఇది ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంగా ఉంది ఇప్పటి వరకు. కానీ మీకు ఈ ఈజిప్ట్ మ్యూజియాన్ని ఇంకా పెద్దదిగా భావిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 9. క్రికెట్ తొలి మహిళా వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? రీసెంట్గా ఇండియా మనకి మొట్టమొదటిసారిగా మహిళా వరల్డ్ కప్ గెలుచుకుందండి క్రికెట్లో. మరి ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చేసి మనకి 1973లో జరిగింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది అప్పుడు. క్వశ్చన్ నెంబర్ 10. అత్యధిక సార్లు క్రికెట్ మహిళా వరల్డ్ కప్ గెలుచుకున్న దేశం ఏది? ఆస్ట్రేలియా మొత్తం 7 సార్లు క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకుందండి. ఇక్కడ ఇయర్స్తో సహా ఇచ్చాను నేను, గుర్తుంచుకోండి. ఎందుకంటే రీసెంట్గా ఉమెన్ వరల్డ్ కప్ జరిగింది, ఇండియా విన్ అయింది కాబట్టి క్వశ్చన్స్ డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ జీకే నుండి. క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పటి వరకు క్రికెట్ మహిళా ప్రపంచ కప్ గెలుచుకున్న దేశాలు ఏవి? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్. ఈ 4 కంట్రీస్ ఇప్పటి వరకు వరల్డ్ కప్, ఉమెన్ వరల్డ్ కప్ అయితే గెలుచుకున్నాయి. సో ఇవి నేను మీకు ఈ రోజు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అయితే తప్పకుండా ఎదురు చూడండి. మరింత ముఖ్యమైన ప్రశ్నలతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఒక్క ప్రశ్న కూడా మిస్ చేయకండి. నోట్స్ పెట్టుకోండి, చక్కగా రాసుకోండి ఎవ్రీడే. త్వరలో మీకు హిస్టరీ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేనైతే మీకు తయారు చేస్తున్నాను, అవి కూడా మీకు అందిస్తాను. కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.